గవర్నమెంట్ చేయించుకోవడం, మన ఓట్లు తీసేయడం లాంటి కార్యక్రమాలని గతంలో కూడా వాళ్ళు చేశారు. కాబట్టి ఆ ఓట్లన్నింటినీ మనం నిజమైన నిజాయితీగా ఉన్న ఓట్ల వరకు మన ఓట్లు పోకుండా మన ఓట్లు మొత్తాన్ని ప్రతిరోజు మన బూత్ కన్వీనర్, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పొద్దుమూడు 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కూర్చొని ఎవరెవరి ఉన్నాయి దూరపూడంలో ఉన్నాడే మనం కొన్ని ఓట్లు లేనితో ఓట్లు వాళ్ళందరూ చేర్చుకోవడం, ఇప్పుడు అవకాశం కల్పించారు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి కావాలంటే ఓట్లు చేసుకునే అవకాశం కల్పించారు. అవన్నీ వివరాలు మీకు శాసనసభ్యులు గారు చెప్తారు. కాబట్టి శాసనసభ్యులు గారు చెప్పే విషయాలు జాగ్రత్తగా విని మనం ఈ ఓట్లు అనేది కీలకం. కాబట్టి మీరందరూ ఈ 10-15 రోజుల పాటు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మనందరం పొలంలోకి వెళ్తాం. కాబట్టి మీరు ముందుగానే ఇంకా 15 రోజులకి టైం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు మీరు ఒక అవగాహన తెచ్చుకొని ఓటర్ లిస్ట్ మీద నిరంతరం మన పార్టీ నాయకులందరూ, మనకి కూటమి నాయకులు కూడా ఉన్నారు అవసరం, జనసేన బీజేపీ నాయకులు కూడా గ్రామాల్లో కలుపుకొని మన ఓటు ఒక్కడు కూడా తీసుకోకూడదు. వైసీపీ వాళ్ళు అర్హత లేకుండా ఓటాలంటే కంపల్సరీగా వాటి మీద అభ్యంతరం జరపాల్సిందే. ఇవన్నీ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ 15 రోజుల పాటు మనందరం కూడా ఎన్ని పనులున్నా కానీ సమయం కేటాయించి ఈ ఓట్లు విషయంలో అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమం